కాకినాడలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక నవంబర్ 3న జరిగే సమ్మె జయప్రదానికి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా తెలియజేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఆదాయం అంతా ఏమైపోతుందో అర్థం కావట్లేదు. కనీసం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పనిచేయడానికి కూడా పనిముట్లు కొరత చాలా తీవ్రంగా ఉంది. పనిచేయడానికి గ్లౌజులు ఎవరు, మాస్కులు ఎవరు, కనీసం చీపుర్లు ఉండవు, డబ్బాలు ఉండవు, పుచ్చుకోట్లు ఉండవు. పుచ్చుకోట్ల రిపేర్లు వేళ్ళే చేయించుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి కార్పొరేషన్కి వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుందో మాకు అర్థం కావట్లేదు. అందుకనే కార్పొరేషన్ నిధుల్లో పనిముట్లు కొరత తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజున బైక్ ర్యాలీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుంది. అందులో భాగంగానే ఇవాళ కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా బాలాచెరువు నుంచి ఇవాళ ర్యాలీ చేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల రిటైర్మెంట్ అయిన మృతి చెందిన వారి స్థానంలో వారి కుటుంబీకులకి ఆప్కాస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ కార్మికులకు బకాయి డిఏలు, పిఆర్సీలు, సర్వీస్ స్కేల్స్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆప్కాస్ కార్మికులకు పదవి విరామణ 60 నుండి 62 సంవత్సరాలుగా పెంచాలని చెప్పి అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. వారికి కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులు, టాయిలెట్ కార్మికుల్ని ఆప్కాస్లో విలీనం చేయాలి. వారికి జీతాలు పెంచాలి. బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ కార్పొరేషన్ పరిస్థితి పేరు గొప్ప ఊరి తిప్పు కింద ఉంది. కార్పొరేషన్కి అనేక రకాలుగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.